అమ్మాయికి పెళ్ళై భర్త ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె తన మామగారిని తండ్రిగా, అత్తగారిని తల్లిగా భావించాలని తరచుగా చెబుతూ ఉంటారు. ఇదే సూత్రం అత్త మామల విషయంలో కూడా వర్తిస్తుంది. వారు కూడా తమ కోడల్ని కూతురిలా భావించాలని ఆశిస్తారు. అయితే ఇళ్లలో ఇలాంటి అందమైన బంధం అరుదుగా కనిపిస్తుంది. అలాంటి ఒక అందమైన ఇంటికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ప్రజలు మనసులను కూడా గెలుచుకుంటుంది. ఈ వీడియోలో చెయ్యి విరిగి రొట్టెలు చేయలేకపోయినా తన కోడలికి ఆ వృద్ధ మామగారు రొట్టెలు చేస్తూ వంట చేసేందుకు సహాయం అందించాడు. కోడలు పెనం మీద రొట్టెలు చేస్తుండగా మామగారు వాటిని పిండితో చేస్తూ కనిపించారు. ఆమె చెయ్యి విరిగి దానికి ప్లాస్టర్ వేసి ఉండడంతో ఆమె స్వయంగా రొట్టెలు ఒత్తలేకపోయింది. అందుకే ఆమె మామగారు సహాయానికి వచ్చారు. ఆ మహిళ భర్త బయటకు పని కోసమని వెళ్ళాడని, అత్తగారు ఇంట్లో లేకపోవడంతో మామగారు కోడలికి సహాయం చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని ఎవరు చిత్రీకరించినట్లుగా కనిపించింది. అతను రొట్టెలు చేయడంలో ఎందుకు సహాయం చేయడం లేదు అనే ప్రశ్నలు సంధిస్తున్నాయి అని కూడా నెటిజన్లు చెబుతున్నారు. ఈ వీడియోను ట్విట్టర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చప్రా జిల్లా అనే యూజర్ నేమ్ తో ఆ మహిళ భర్త బయట పని చేస్తాడు. ఆమె అత్తగారు ఇంట్లో లేదు. ఆమె చెయ్యి విరగడంతో మామగారు వంటలో సహాయం చేస్తున్నారు. ఇలాంటి కుటుంబం అందరికీ లభించదు అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. ఈ 33 సెకండ్ల వీడియోను 44,000 సార్లకు పైగానే వీక్షించారు. వేలాది మంది లైక్ చేయడంతో పాటు పలు రకాలుగా స్పందనలు పంచుకుంటున్నారు. ఒక వినియోగదారు మామగారు తండ్రిలా సహాయం చేస్తున్నప్పుడు ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. దీనినే నిజమైన కుటుంబం అంటారు అని రాశారు. మరొకరు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్న వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి సహాయపడి అండగా నిలిచే కుటుంబాన్ని ఎవరైనా గుర్తు పెట్టుకుంటారు. జీవితంలో అంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు అని పేర్కొన్నారు.